ఏపీలో అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి నుంచి అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామనే దానిపై క్లారిటీ ఇచ్చారు. మరో 3 వారాల్లోగా 100 అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నట్లుగా మంత్రి చెప్పారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై అధికారులతో సమీక్షించిన మంత్రి 3 వారాల్లోగా 100 క్యాంటీన్ల ఏర్పాటుకు ఆలోచించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పాలనను ప్రక్షాళన చేసే దిశగా టీడీపీ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా 2014లో టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అన్న క్యాంటీన్ల ప్రారంభంపై సంతకాలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను త్వరగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి నారాయణ అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై సమీక్షించారు. అన్న క్యాంటీన్లను ఎప్పటిలోగా ప్రారంభిస్తామనే దానిపైన కీలక వ్యాఖ్యలు చేశారు. 3 వారాల్లోగా 100 అన్న క్యాంటీన్లను తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మంత్రి నారాయణ చెప్పారు. అలాగే అన్న క్యాంటీన్ల నిర్వహణను ఎవరికి అప్పగించాలనే దానిపై ఆలోచనలు చేస్తున్నట్లు చెప్పారు. అయితే వీటి నిర్వహణను మళ్ళీ ఇస్కాన్ కు ఇవ్వాలా లేదా టెండర్లు పిలవాలా అనే దానిపైన అధ్యయనం చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఇస్కాన్ ప్రతినిధులతో మాట్లాడితే 3 వారాల్లో 100 క్యాంటీన్లను ఏర్పాటు చేయగలమని చెప్పినట్లు మంత్రి తెలిపారు. త్వరలోనే 100 క్యాంటీన్లను తెరిచి నిరుపేదల ఆకలి తీర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. 184 చోట్ల అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 4 కోట్ల మందికి పైగా నిరుపేదలకు ఆకలి తీర్చినట్లుగా టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలోనే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి అన్న క్యాంటీన్లు తెరుస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అన్న క్యాంటీన్ల ప్రారంభంపై సంతకం చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు గతంలో ఉన్న 184 అన్న క్యాంటీన్లకు తోడుగా పెండింగ్ లో ఉన్న 19 క్యాంటీన్లకు పూర్తి చేసి మొత్తం 203 క్యాంటీన్లను సెప్టెంబర్ 21లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. వీటిలో తొలి విడతగా 100 క్యాంటీన్లను మరో 3 వారాల్లోగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నట్లుగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు.